ఈరోజు క్రిస్మస్ కాబట్టి మనం క్రిస్మస్ యొక్క ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా. నేను ఇప్పుడు ప్రారంభించుండగా నేను ఈ కృప కాపుదలు దయచేసి నడిపించి మేము పొందమని, ఆది నుండి అంత వరకు ఈ కృప కాపుదలతో నింపమని యేసు వారి నామమున అడిగి వేడుకొని వచ్చినాను పరమ తండ్రి, ఆమేన్. క్రిస్మస్ కాబట్టి ఒక క్రిస్మస్ కీర్తన పాడుకుందాము. అందరూ చప్పట్లు కూడా చేయకండి. దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. దేవలోక స్తోత్రగానం, దీనుల సుజ్ఞానం గావించు వర్తమానం. క్రైస్తవ లెక్కలమరం క్రిస్మస్ జై జై. దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యదానం. అరే ఏకాంబరం, ఏకాంబరం అబ్బా, ఇంకా పిలవలేదేంటా అనుకుంటున్నాను. నా చెంబులోది పిల్లికి పెంచమంటాడు, పిసినారు వచ్చినోడు ఎప్పుడు కేకేసేసాడు. ఇలారా అయ్యా వస్తున్నానయ్యా. ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వినపడలేదయ్యా. సరే, ఏంటి మనం పేషెంట్లను చూసుకున్నాం, పక్కన ఏంటో చర్చిలో డిస్టర్బెన్స్? నేను చూసి చెప్తాను ఉండండి అయ్యా, మీరు అలాగే కూర్చోండి అయ్యా. సరే, వెళ్ళు గమ్మనరా. అయ్యా అయ్యా అయ్యా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? చెప్పమంటారయ్యా? మరి అంత స్లోగానా? మరి మీతో అదే వచ్చిందండి. గట్టిగా చెప్తాను, గట్టిగా చెప్పేస్తాను అంటారు. మెల్లగా చెప్తాను, మెల్లగా చెప్పమంటారు వద్దంటారా? సరే చెప్పు, ఇంటికి వెళ్ళావా? వెళ్ళానండి అయ్యా. మరేమో ఇదంతా క్రిస్మస్ నెల కదండి, క్రిస్మస్ ఆరాధన జరుగుతుందండి, క్రిస్మస్ పాట పాడుతున్నారయ్యా. అయితే మనం పేషెంట్లను చూడొద్దా? మన హాస్పిటల్ మూసేద్దామంటావా? మనం ఎందుకయ్యా మూసేసుకోవడం, వాళ్ళే తెరవేదని అడండి. సరే, అయితే నువ్వు వెళ్ళి గట్టిగా అడిగినా, లేకపోతే నేను వస్తాను. మీరు అలాగే కూర్చోండి, నేను వెళ్ళి అడిగేసి వస్తానే. సరే. ఎవరమ్మ ఇక్కడ? ఎవరమ్మ ఇక్కడ? ఎవరండి? ఏంటమ్మా ఇది గోలేంటి? మాకు క్రిస్మస్ వేడుక జరుగుతుందండి మా చర్చిలో. క్రిస్మస్ వేడుక అయితే మాత్రాన మీ పక్కన ఉండొద్దా? పరపమంటారా? అయ్యో అలాగంటారేంటండి? సంవత్సరంకి ఒకసారి దేవదేవుని పుట్టినరోజు చేస్తా అలా అంటారేంటి? మీరు అన్ని చేసుకున్న మాకు అనవసరం. మా పైకి దుకాణం సర్దేండి. అయ్యో, మా దేవజనులు వాక్యవర్తమానం జరుగుతుందండి, ఇప్పుడు ఖాళీ చేయడం కుదరదండి. మీరు నా మాట వినరు. ఉండండి, మా డాక్టర్ గారు తీసుకొస్తాను. ఉండండి. అయ్యా అయ్యా అయ్యా, అది నా మాట వింటలేదయ్యా. మీరే రండి, మనం వెళ్ళి గట్టిగా చెప్పేద్దాం వాళ్ళకి. సరే, నేను వస్తాను. తాడో పేడో తెలుసుకుని వద్దాం. వాళ్ళు చర్చా మన క్లినిక్ చూద్దాం. నాడు దా రండి అయ్యా. రా. అమ్మో, ఎవరు? ఈరోజు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ యొక్క వాక్యమును చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. అరే ఏకాంబరం, అయ్యా. ఈ ఇంద్రా చర్చిలో అంతమంది జనం ఉన్నారు. అవునండి అయ్యా. మన క్లినిక్కి ఎప్పుడు ఎంతమంది రాలేదు? మరేనండి అయ్యా. నువ్వేమైనా సరే ఈ చర్చిలో జనం అందరూ రేపు పొద్దున మన హాస్పిటల్కి వచ్చేయాలి. నేను తోలుకొచ్చేస్తాను కదా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను ఉన్నాను కదా, నేను తోలుకొచ్చేస్తానయ్యా. వీళ్ళు తినే భోజనాల్లోనండి మోషన్ టైంలో గడిపితే తెల్లారేసరికి పరిగెత్తుకుంటా మంది అవతలకి వచ్చేస్తారు. సరే, మొత్తం అందరు రా. సరే, అక్కడ ఎవరున్నారో పిలుచుకురా. అమ్మా ఎవరిక్కడ? ఎవరండి? మా డాక్టర్ గారు వచ్చారండి. మా డాక్టర్ గారితో మాట్లాడు. చెప్పండి, ఎవరండి? నేను ఎవరనుకున్నా? ఎవరండి మీరు? ఐ ఆమ్ ద డాక్టర్. చెప్పండి డాక్టర్ గారు. పక్కన మా హాస్పిటల్ ఉందా? అవునండి. మరి చర్చ జరుగుతుందా? అవునండి. మరి మా పేషెంట్లను చూసుకోవాలా? మరి మాకు డిస్టర్బెన్స్ అవుతుందా? అలాగంటారేంటండి? క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయండి ఇక్కడ. రోజు క్రిస్మస్ ఏనమ్మా మీకు? అదేంటండి? దేవుని స్తుతించడం తప్పు ఏంటండి? సరే, ఈ రోజు ఒక్కరోజు ఆగుతున్నాను. రేపు నుంచి ఇది రిపీట్ అవుతా నేను ఊరుకోను. ఓకేనా? సరే. అరే కమ్మనం, అయ్యా. నేను డాక్టర్ని కదా, స్లోగా చెప్పాను. వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వు. రేపు నుంచి ఇది జరిగితే నీకు అయిపోద్ది. ఓకేనా? సరే, మీరు వెళ్ళండి అయ్యా. మీరు ఎందుకు మీరు దిగులు పడకండి, మీరు నేను ఉంటాను కదా. సరే. అమ్మా, బోనాలు ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, రొయ్యలు అన్నీ అన్నీ ఉన్నాయి. ఉన్నాయి. నాకు 4 ముక్కలు ఎత్తారా? నీకు ఎన్ని ముక్కలు ఎత్తానులే. అంత అయిపోయాక క్యారేజ్ పెట్టి సరే సరేనే ఎడతానే. అడిగినట్టు డాక్టర్ గారు చెప్పే సరే, పులుగులు సరే. చచ్చిపోతాడు. సరే. బాయ్. అయ్యా, ఆ, గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అయ్యా. ఓకే, గుడ్ గర్ల్. మళ్ళీ మన జోలికి రారు అసలు. ఓకే, సరే. పేషెంట్లు ఎవరు వచ్చారో చూడు, 1 by 1 పిలువు. సరేనండి అయ్యా.
మరి మీలో ఎవరైనా బలహీనతగా ఉంటే నాతో చెప్పండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అయ్యగారండి నాకు బలహీనంగా ఉంటుందండి. ఉదయం నుండి సాయంత్రం దాకా ఎంత తిన్నా సరే అస్సలు ఆకలేయట్లేదు అయ్యగారు. ప్రార్థన గట్టిగా చేయండి అయ్యగారు. సరేనమ్మా, నీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను. మరణాతమ్మ. మరణతయ్య గారు, మరణాతమ్మ. తలనొప్పి, నడుము నొప్పి, చేతుల నొప్పి, కాళ్ళ నొప్పి వస్తుంది. ప్రార్థనలో పెట్టండి. తప్పకుండా పెడతాను. నాది పూల వ్యాపారం అయ్యా, నా వ్యాపారం బాగుండేలాగా ప్రార్థనలో పెట్టండి. తప్పకుండా పెడతాను. మరణాతమ్మ. అరే ఏకాంబరం, అయ్యా పేషెంట్లను పిలువు. సరేనండి అయ్యా. టోకెన్ నెంబర్ 1. నమస్కారం డాక్టర్ గారండి. ఎంత సాగదీసి చెప్పావు మా నమస్కారం. ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. నా ప్రాబ్లం ఏంటమ్మా నన్ను కొట్టేద్దామండి? డాక్టర్ గారు చెప్తున్నాను డాక్టర్ గారు. కొంచెం నిదానంగా చెప్పమ్మా. ఒకసారి ఆగు, నీకు చెక్ చెప్తాను. గుండె ఎంత ఫస్ట్ కొట్టేసుకుంటుంది? మీరు అడుగుతున్నారని ఇంకా ఫాస్ట్ కొట్టేసుకుంటుంది డాక్టర్ గారు. సరే ఇప్పుడు నీ ప్రాబ్లం చెప్పమ్మా. ఏంటి నీ పేరు? నా పేరండి, నా పేరు, నీ పేరేనమ్మా? నా పేరు ఒరే ఏకాంబరం, అయ్యా. ఇదేదో మెంటల్ కేసులో ఉంది చూడరా బాబు. ఏమా ఊగించాలే కానీ కూర్చో. అయ్య బాబా సిగ్గేస్తుంది. నీ సిగ్గారం తగలయ్యా. కూర్చోదల్లే. ఏం పేరమ్మ నీ పేరు? నా పేరు చెంపండి. చెంప? ఎడం చెంప కుడి చెంప? ఎడం చెంప కాదు, కుడి చెంప కాదు, చెంపండి నా పేరు. నీ ఊపిడికి తగ్గట్టే ఉంది తల్లి నీ పేరు కూడాను. అయ్యా అమ్మా, ఇప్పుడు పేరు చెంపంటండి. చెంప? ఆయ్. చెంప చెంప ఏదో చెంపలేండి మనకెందుకు కానీ. ఇప్పుడు ఏంటండి నూతే ఊడిపోయి ఊరవతలు పడిపోయేలా ఉందండి. సరే అయితే ఇంతకీ ఆ బావిడ ప్రాబ్లం ఏంటి? ఉండండి అయ్యగారు, ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం అండి డాక్టర్ గారండి, నాకు ఉదయం నుండి సాయంత్రం దాకా ఎంత తిన్నా సరే ఆకలేయట్లేదు డాక్టర్ గారండి. ఉదయం 20 ఇడ్లీలు, సాయంత్రం ఏమో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, రొయ్యలు, పిజ్జా, బర్గర్ అవి కూడా తింటున్నాను డాక్టర్ గారు. తిన్నావా? జీడిపప్పు, బాదం పప్పు అన్ని రకాలు తింటున్నాను కానీ లావు రావట్లేదు అయ్యగారండి డాక్టర్ గారండి. అందుకే మీరు నాకు బలంగా ఒక టాబ్లెట్ ఇచ్చారనుకో, ఆ టాబ్లెట్ దెబ్బకి ఉదయం కల్లా నాకు ఎంతలా ఒళ్ళు వచ్చేయాలండి డాక్టర్ గారండి. అవునా? అయ్యా మీరు వెళ్ళి కూలర్ కట్టేసి వస్తానే. ఎందుకు? కూలర్ దెబ్బ కూలిపోయిలో ఉంది కదయ్యా. నీ వెటకారానికి ఏం తక్కువ లేదులే. సర్లే కానీ మొన్న నేను చర్చి దగ్గరకు వచ్చాను. వచ్చారండి. అప్పుడు నువ్వు ఉన్నావు. ఉన్నానండి. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నావు. చేయించుకుంటున్నాను. ఏ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నావు? స్వస్థపడలేదా? స్వస్థపరిచినంత దేవుళ్ళే బాగా ఎదుగుతున్నాం అండి. మందులే ప్రార్థనే కదండి. ఏ ఒక్క రోజు తొలొచ్చలేదా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే? ప్రార్థన చేస్తే స్వస్థత కలిసి టాబ్లెట్ వేసుకుంటే ఒళ్ళు కూడా వస్తుంది కదండి. అలాగని మీ దగ్గరికి వచ్చాను డాక్టర్ గారండి. మేము బాగున్నాము కదా. మీరు దేవుడు అంట, దేవుడు దేవుడు. సరే మీకు రాసిస్తున్నాను. ఏదో ఒక వారం రోజుల తర్వాత టాబ్లెట్లు వేసుకుని ఒళ్ళు వచ్చేస్తుందండి. ఎన్నో వచ్చిందమ్మా? బాగా వచ్చేస్తుందా? గాలి పంపు కొడితే ఎన్నో వచ్చింది ఒళ్ళు. చెప్పండి డాక్టర్ గారు. వస్తుంది వెళ్ళమ్మా వెళ్ళు. వచ్చేస్తుంది కదండి. వచ్చేది. ఈ టాబ్లెట్ వేసుకుని ఒళ్ళు వచ్చేస్తుంది. ఏకంబరం బాయ్. ఓ యాగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏ డాక్టర్తో చెప్పనా? ఎందుకు? నాకేం లేదా? డాక్టర్తో చెప్తాను ఆగు. వద్దులే, నాకే జీతం ఇచ్చి చచ్చుడు. మళ్ళీ ఆడికేం చెప్తావులే, నువ్వు వెళ్ళు. సరే బాయ్. బాయ్. అరే కమరం, అయ్యా నెక్స్ట్ పేషెంట్ పిలు. సరేనండి అయ్యా. టోకెన్ నెంబర్ 2. నమస్తే డాక్టర్ గారండి. నమస్తే అమ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు కల్పన సామ్యులండి. ఏంటి కల్పన సేమియానా? కాదండి బాబా, కల్పన సామ్యులండి. కమరం అయ్యా ఏంట్రా
చూడు ఒకసారి. అది సేమియానో ఉప్మాయో కాదయ్యా, కల్పన సామ్యాలండి. ఓహో, కల్పన సామ్యాలా? ఈ గ్రహంతో కసుకొని కప్పగడికి బాగా అవహేళన అయిపోయింది. దేవుడు అంటే ఎప్పుడుకప్పుడు అనుభవించుకొని చేస్తాడు. సరే అయితే ఏంటమ్మా నీ ప్రాబ్లం చెప్పు. ఏముంది అట్టుగారు, పొద్దున్న గిరిగరా తల తిరిగేస్తుందండి. చేతుల నొప్పులండి, కాలు నొప్పులండి. తలకు స్కానింగ్ చేయించమంటారా, కాలుకి ఎక్స్రే చేయించమంటారా? చెప్పండి డాక్టర్, చెప్పండి. డాక్టర్ నువ్వా నేనా? మీరేనండి బాబా. మరి నువ్వెందుకని చెప్పేస్తున్నావు? అయితే బిర్యానీ తినేయచ్చంటారా, ఒకసారి ఆగు. గారెలు తినేయమంటారా, ఒకసారి ఆగు. రొయ్యలు తినేయమంటారా? ఇప్పుడు చెప్పమ్మా. ఏముందండి, ఓక కడుపు నొప్పి వచ్చేస్తుందండి. ఆపరేషన్ చేసేస్తారా, సర్దిసుకొని తట్టబట్ట వచ్చేయమంటారా? రేపే చేస్తాను. అవును, మర్చిపోయాను. నువ్వు నేను చర్చికి వెళ్ళినప్పుడు గొడవ పడినప్పుడు పాస్టర్ గారితోనే నువ్వు ఆ చర్చిలో నువ్వు కూడా ఉన్నావు కదా. ఉన్నాను డాక్టర్ గారు. మరి డాక్టర్ గారు ఈ మధ్యలో టచ్ చేయకుండా అలా పడిపోతున్నారు కదా. అయ్యో అలాగంటారండి. మీరు నా దగ్గరికి ఎందుకు ఎవరైనా వచ్చారు? సరే దేవుని వలంచే కదండి కలిగాము. మీరైనా మేమైనా సరే. మరి ఇంకెందుకమ్మ దేవుడి దగ్గరికి వెళ్తే హాస్పిటల్కి వచ్చినప్పుడే? అయ్యో శారీరకంగా డాక్టరు, మానసికంగా దేవుడు కదండి. ఏ అంట మీ పిచ్చ దేవుడు అంట. దేవుడు ఏం దేవుడు ఏంటో. సరేనమ్మా చెప్పేయండి. నీకు నీ మెడిసిన్స్ రాసి ఇచ్చాను. అయితే పొద్దున్న కల్లా తగ్గిపోద్దంటారా? అయ్యో సాయంత్రం కల్లా తగ్గిపోద్దమ్మా. అన్ని తినేమంటారా? ఇప్పుడే తినేమంటారా? ఇప్పుడే తినే. సరే డాక్టర్ గారు. సరే వెళ్ళమ్మా. ఏంటో పొద్దున్న నుంచి ఇలాంటి పేషెంట్లు వచ్చారు. దేవుడు అంట దేవుడు. ఏగమ్రా, అయ్యా నెక్స్ట్ పేషెంట్ పిలు. సరేనండి అయ్యా. ఈ పట్టు మంచం ఇప్పుడు ఏ చంప కొంపవద్దు. టోకెన్ నెంబర్ 3. పువ్వులమ్మ పువ్వులు, పువ్వులమ్మ పువ్వులు. ఏమమ్మా పువ్వులు కొనుక్కుంటారా? క్రిస్మస్ పండగ కదా, పువ్వులు కొనుక్కోండి. పువ్వులమ్మ పువ్వులు. ఓయ్ ఆగు, ఏంటి ఊపుకుంటూ వచ్చేస్తున్నా? పువ్వుల వ్యాపారం ఊపుకుంటారా? పోతే ఎవరు కొంటారు? పూలా ఇలాగా నిగనగలా ఆడిపోతున్నాయి. అవును మరి. కూర్చో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నీ పేరేం పేరమ్మా? నా పేరా అండి? నీ పేరేనమ్మా? నాకు సిగ్గేసేస్తుందండి. చెప్పమ్మా నీ పేరే. అయ్య బాబు నాకు సిగ్గేసేస్తుంది. ఈ నా పేరు అడుగుతున్నాడండి. రేఖమ్మ ఏంటి ఇది? నేను కనుక్కుంటాను ఉండండి అయ్యా. ఏమమ్మా ఏంటి నీ పేరు? బాబా నీకు చెప్పండి, నేను మీ డాక్టర్ గారికి చెప్పలేదు, నీకెందుకు చెప్తాను? నాకు చెప్పు, నేను చెప్తే మరి అడగాలి చెప్తాను. బాబా నాకు సిగ్గేసేస్తుంది, నువ్వు నా పేరు అడక్క బాబా. బాబు ఏంటి అమ్మా సిగ్గుపడిపోయి పేరా? నా పేరు చామంతి. చామంతా? మీ అమ్మ పేరేంటి? సన్నజాజా? కాదు, రేకు. ఏం రేకు అంటే ఎనప రేఖ, పూత రేఖ? రేకు, గులాబీ రేకు. అబ్బో నీకు తగ్గట్టే ఉంది కూడా మీ అమ్మగారి పేరు. మరి ఏమనుకున్నావు? అయ్యా ఆవిడ పేరు చామంతి అంటండి. చామంత. అమ్మ చామంత అనే పేరు నీకు ఎలా పెట్టారమ్మా? అదండి చిన్నప్పటి నుంచి నేను చాలా అందంగా ఉంటానండి. అందుకని మా అమ్మ నాకు చామంతి అని ఇట్టిందండి. అయ్యో బాబు, అందుకే అంత అందంగా ఉన్నా. సరేనమ్మా, ఏంటి ప్రాబ్లం చెప్పు. నా ప్రాబ్లం అండి చాలా పెద్ద ప్రాబ్లం అండి. అసలు ఎవరికి లేనంత పెద్ద ప్రాబ్లం వచ్చిందండి డాక్టర్ గారు. ప్రాబ్లం? నా ప్రాబ్లం అండి చెప్తాను ఉండండి. పువ్వుల వ్యాపారం కాదండి అమ్మ డాక్టర్ గారు, నాది ఈ చేతితో మూడ ఇలా కొలుతుంటే పెద్దది వెళ్ళిపోతుందండి. అవునా? ఆ వ్యాపారం లాస్ వచ్చేస్తుందండి. ఈ చెయ్యి ఏమో పొడుగ్గా ఉండాలి, ఈ చెయ్యి కొరస వచ్చేయాలి. పువ్వుల దండ కొలితే ఇంత వెళ్ళాలి. ఆ వ్యాపారం బాగుండాలి. ఇంకేముందండి, నా చెయ్యి అర్జెంట్ గా కొరస చేసేయండి. ఈ చెయ్యి పొడుగు ఉండాలి, ఈ చెయ్యి కొరస ఉండాలి. కోసి తీస్తాం కాదండి, డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చి కొరస చేయండి మీరు. సరే, నీకు టాబ్లెట్లు ఇవ్వాలా? టాబ్లెట్లు ఇవ్వండి. మర్చిపోయినట్టున్నాను, మొన్న నేను చర్చకొచ్చినప్పుడు నువ్వు కూడా ఉన్నట్టున్నావు కదా అక్కడ. ఉన్నానండి. మరి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాం, మరి ఇంత సేపు లేదా? మా పాస్టర్ గారు అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం వచ్చేదానికి ప్రార్థన చేస్తారండి. పొడుకున్న చెయ్యిని కాళ్ళని కొరస చేయరండి. రైకాలు చేస్తాడేమో అనుకున్నాను మీ దేవుడు. ఏంటో మీ నమ్మకాలు రైకాలు చేయాలి కదా.
మీరు చేసేయండి. సరే అయితే రేఖంబరం అయ్యా ఏంట్రా ఆవిడ అయ్యోమయ్యం దేవాలయం అయ్యమ్మకి ఎందుకు కానీ చూసి పంపించండి అయ్యా. ఈ టాబ్లెట్స్ ఇస్తున్నాను తీసుకుని వాటిని కొడుకురామ్మా వెళ్ళు. వారం అంటున్నారు మరి రేపు పొద్దుడికి నాకు వ్యాపారం ఉంది మరి రేపు పొద్దుడు కొరస అయిపోద్దా సాయంత్రానికి అయిపోద్దమ్మా. సాయంత్రానికి అయిపోద్దా అయిపోద్ది. అయితే మీ క్లినిక్ వచ్చి రోజు పూల వ్యాపారం పెట్టేస్తానండి. క్లినిక్ ఎదురుగా పువ్వులు పంట పెడుతూ కానమ్మా. అదే వచ్చిన వాళ్ళు దండలు కొనుక్కుని ఎట్టుకెళ్తారండి అదే. సన్మానం చేస్తాక. సరే సరే పువ్వులు ఏమైనా ఇమ్మంటారా? నాకు వద్దమ్మా. మేడం గారు కట్టుకెళ్ళండి. నాకేం వద్దమ్మా పట్టుకెళ్ళు. ఓయ్ చామంతి చెప్పు వెళ్ళిపోతున్నావేంటి? ఏం కావాలి ఏంటి? మరి నాకేం లేదా? ఓ మూట తీసుకుంటావా? ఎక్కడ పెట్టుకోమంటావేంటి? మీ ఆవిడకి ఇవ్వు. వద్దులే చాలే నీతో పెట్టుకుంటే నాకు పని అవ్వదు. వెళ్ళమ్మ బాబా నీ సిగ్గు సేమడాల తగలయ్యా. రేఖంబరం అయ్యా నెక్స్ట్ పేషెంట్ రమ్మను. సరేనండి అయ్యా. టోకెన్ నెంబర్ 4. ఏయ్ ఆడ్రా ఏయ్ ఆడాడా మెట్లేరే ఇక్కడ ఏయ్ ఆడెక్స్ మాట్లాడస్తారా ఏయ్ 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 ఏరా హాస్పిటల్ మెట్లేస్తారు అడగట్టు నీ డాక్టర్కి ఇదేంట్రా పాక్కుంటే ఎక్కడిరా అయ్య బాబోయ్ నడే నడే నన్నే అరే అంటావు నువ్వు. సరే ఏంటి నీ ప్రాబ్లం? నేను నిన్ను మోసం చేశాను. ఎప్పుడు చేశాను? దిగిపోయింది ఎక్కలేదు వాటర్ లేదు ఇందులోనే డాక్టర్. సరే ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. 4 రోజుల క్రితం నీ దగ్గరికి వచ్చానా లేదా? వచ్చు. వచ్చావంటే ఏమి ఇచ్చావురా? పిల్లలు ఇచ్చాను. బిళ్ళలు ఇచ్చావా? చెవు నొప్పి అని వచ్చాను నీ దగ్గరికి. వచ్చు. 4 బిళ్ళలు ఇచ్చావు. ఇచ్చావా? ఇచ్చాను. ఏం చెప్పావు నాకు నువ్వు? నోట్లో వేసుకోమని చెప్పాను. నోట్లో వేసుకోమన్నావా? నోట్లో వేసుకోమనలేదు. ఈ కోట నోట్లో వేసుకుని 2 బిళ్ళలేమో చెవిలోకి ఎక్కించు. చెవులోకి ఎక్కిచ్చాను. 2 వెళ్ళి 3ోది ఎక్కలేదురా బాబు. బిళ్ళలో చెవులో వేసుకోరు, నోట్లో వేసుకుంటారు. నువ్వు చెప్పాలి అలాగా నోట్లో వేసుకోవాలని. ఈ బిళ్ళలు వేసుకోవాలంటే చెవిలో నొప్పి చెవిలో వేసుకుంటారు కానీ నోట్లో వేసుకుంటారా? నాకు ఒంట్లో నొప్పి కాబట్టి ఈ కోట వేస్తున్నాడు నేను. ఏకాంబరం ఈ తాగుబోతులతో మన తలకాయ పోటీ బయటికి తీయండి. మీరు ఎందుకే నేను ఉండటం నేను పండా మందులో వాటర్ కలుపుకుంటా నాగరా రే ఆగు. అరే తాగబోతు చచ్చినోడా. ఏంటి చెప్పు. నువ్వేమిచ్చావు చెప్పావు కదా మళ్ళీ చెప్పంటావేంటి? సరే బిళ్ళలు ఇచ్చాను, మరి నోట్లు వేసుకో, నువ్వు చెవులు వేసుకున్నావు దానికి నువ్వు కారణం. చెప్పాలి నువ్వు చెప్పలేదు. సరే సరే నీతో నా తలకాయ పోటీ ఎందుకు కానీ వెళ్ళి బిళ్ళలు చల్లప్ప కోటరెత్తవా? నాకొద్దు. అన్ని నొప్పులు తగ్గిపోతే ఈ మందు వల్ల నా పిల్లం తప్పింది, నా ఆస్తి పోయింది, నా ఉద్యోగం పోయింది. నీకు ఆఫ్టర్ తల్లప్పు తగ్గదా? నాకేం అక్కర్లేదు, నువ్వు తాగు. నీ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు అక్కడ చర్చ్ ఉందంట పక్కన పజిలేని పడుతుంది. మా చర్చ్ నువ్వు తెలిసిన సంఘం అంటే అక్కడికి వెళ్తే ఆ పాస్టర్ గారు అస్తం వేస్తారంట. నీ దగ్గరకు వచ్చే వాళ్ళు అక్కడ పోతాండ్రా బాబు. గొప్ప హాస్పిటలే గొప్ప డాక్టర్. సరే సరే వెళ్ళి మళ్ళీ రాకి ఇంకా హాస్పిటల్కే. ఏంట పొద్దునుంచి చెంపంట కొంబంట తాగిపోతాడంట పూలమ్మాయి అంట ఏంట పేషెంట్లు. సరే కమరా అయ్యా పొద్దునుంచి తలకాయ పోటీలు అన్న దగ్గర ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చాను. సరేనండి అయ్యా. గమ్మున రావాలి. హలో హలో నేను డాక్టర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. మీరు ఎవ్రీ మంత్ చెకప్స్కి వస్తారు కదా? అవునండి. మీ రిపోర్ట్స్ వచ్చినాయి. మీ కాంపౌండ్ పంపించి తీసుకెళ్ళండి. సరేనమ్మా పంపిస్తానమ్మా. ఓకే అమ్మా. ఓకే రేఖాంబరం అయ్యా మొన్న రెగ్యులర్ చెకప్ చేయించుకున్నాను, ఆ రిపోర్ట్స్ వచ్చినాయి అంట. ఒకసారి ఆ డాక్టర్కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురా. సరేనండి. ఇదిగోనండి. హలో
హలో, చూసారండి రిపోర్ట్స్? లేదు సార్, ఇంకా చూడలేదండి. ఇప్పుడే తెచ్చాడు మా కంపౌండరు. మీ రిపోర్ట్స్ ఏమని వచ్చినాయి అంటే మీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయినట్టు వచ్చినాయండి. ఎవరికండి? నాకా? మీకే. నాకేనా ఇది? మీకే నిజంగా? నిజంగా. సరేనండి. ఇంకే మెడిసిన్ వాడినా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు క్యూర్ అయ్యే ఛాన్స్ అయితే లేదండి. సరేనండి. నేనే 10 మందికి వైద్యం చేసేవాడిని. నాకే బాడీలో పార్ట్స్ అన్ని పోయినాయి అంట. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ పేరుంది, నేనే అందరికీ సహాయం చేసేవాడిని. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ఎవరు నాకు చెప్తారో, నా పిల్లలు బిడ్డలు, నేను నా లైఫ్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను. ఏం చెయ్యాలో నాకు ఏం అర్థం కావట్లేదు. అయ్యా అయ్యా, చెప్పాక మనం ఎందుకంటే అంత దిగలుగున్నారో? ఏం లేదు, నన్ను తీసుకొచ్చి నా మనసేం బాగోలేదు. చెప్పండి అయ్యా, నా మనసేం బాగోలేదు. చెప్పండి అయ్యా. మీరు అలా ఉంటే మేము చూడలేకపోతున్నాం. చెప్పండి అయ్యా. ఏం లేదు, నెల నెల నేను చెకప్కి వెళ్తాను కదా, మరేనండి. ఆ చెకప్లోని నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ పోయినాయి అంట. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు బోల్డ్ జీవితం ఉంది. ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు? నాకు ఎవరు ఆధారం? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏకంలో మీరేం బాధపడకండి అయ్యా. మీకు సలహా ఇస్తున్నా అనుకోకపోతే మీరు విమర్శించిన దేవుడి దగ్గరికి ఒకసారి పక్కన చర్చి దగ్గరకు ఉన్న అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు రండి అయ్యా. ఏంటి ఇన్ని హాస్పిటల్ ఉండి, ఇంత వైద్యం ఉండి, ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత డబ్బు ఉండి వైద్యులకే అవలేని దేవుడి వల్ల అవుద్దా? నేను నమ్మను అసలు. మీ చేదస్తం మీదండి అయ్యా. నేను చెప్పే బాధ్యత నాది, చెప్పానండి. తర్వాత మీ ఇష్టం. అసలు నేను నమ్మను. ఏంటి ఇంత డబ్బుండి నేనే ఒక 10 మందిని బాగు చేసేవాడిని, నాకే ఎవరి వల్ల వైద్యం కుదరదంటే ఇంక నువ్వు నాకు చెప్తే దేవుడు స్వస్థపరుస్తాడు? నేను నమ్మను. ఇలాంటి మూఢనమ్మకాలు వెళ్ళిపోను. డాక్టర్ గారండి, ఏమ్మా ఏంటి? బాగున్నారా డాక్టర్ గారు? నువ్వేనా? తాగుబోతుడివే కదా. నన్ను గుర్తుపట్టారా? గుర్తుపెట్టి ఇంత మంచివాడికి ఎలా మారిపోయావు? చర్చికి వెళ్తానని చెప్పాను కదండి. అక్కడ కాలనీలో చర్చ్ ఆఫ్ న్యూ జెరూసలేం సంఘం ఉందంటండి. అప్పుడు నేను మందు తాగడం, మీరు ఆ టాబ్లెట్ ఇవ్వడం వల్ల నేను అక్కడికి వెళ్ళగలిగానండి. అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ సంఘస్థులందరూ కలిసి మరణాత స్వస్థశాల కొత్తగా కట్టారు, జాన్పేట గారు, అక్కడికి వెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నేను వారాలు చేసాక నేను మందు బానేసాను. నా పోయిన ఉద్యోగం వచ్చేసింది, నా భార్య వచ్చింది, నా ఆస్తిపాస్తులు అన్నీ వచ్చినాయండి. మీరు మీ వల్ల ఇదంతా జరిగింది. నేను దేవుని దగ్గరికి వెళ్ళగలిగాను. మీకు కూడా బాగాలేదని నాకు తెలిసింది డాక్టర్ గారు. మీరు కూడా నాతో బలంగా సంఘానికి రండి. మీరే మీ ఒక డాక్టర్ అయి ఉండి మీకే బాగాలేదు కదా, ఒకసారి వస్తే మీకు కూడా ఒక కార్యం జరుగుతుంది. నేను ఇలాంటి దేవుడు ఇలాంటి సెంటిమెంట్లు నమ్మనమ్మా. నేనే 10 మందికి వైద్యం చేసేవాడిని, నాకే డాక్టర్ వల్ల అవదంటే ఇంక దేవుడిని ఎలా నమ్ముతానమ్మా? మీలాంటి సాక్ష్యాలేనండి, ఆ సంఘంలో అనేకమైన సాక్ష్యాలు ఇన్నొచ్చాను. నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది చూసానమ్మా. నేను నమ్మను. వెళ్ళు. ఏదో ఒక రోజు దేవుని కూడా మిమ్మల్ని అక్కడికి లాగుతాడండి. సరే చూద్దాం. అవును, వీడు ఎంత తాగుబోతుగా ఉండేవాడు కదా, ఇంత మంచివాళ్ళు ఎలా మారాడు? అవుతే దేవుడు స్వస్థపరుస్తాడు అంటారా? సరే ఒకసారి చూద్దాం, వెళ్ళు మనం కూడా. రేఖమ్మనం అయ్యా, మనం చర్చికి వెళ్దాం ఒకసారి. మీరేనండి అయ్యా మాట అంటుంది. ఒకసారి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం. సరేనండి. ఎవరి వల్ల అవ్వట్లేదు కదా మరి. సరేనండి. సర్లే, మళ్ళీ ఎందుకు వెళ్తే ఏమనుకుంటారో. దేవుని చాలా అవమానపరిచాను, మాస్టర్ గారిని చాలా తిట్టాను. ఏంటి ఏమనుకుంటారు? వద్దులే, రేపు పొద్దున్న వెళ్దాంలే. మీ ఇష్టం అండి. సరే, నేను పడుకుంటాను. నా ప్రియ కుమారుడా, భయపడుకుము. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నేనే నీకు ఆశ్రయము, నేనే నీకు ఆధారము. ఏంటి ఏదో స్వరం కనపడింది తెల్లగానే? ఎవరంటారు? ఏం అర్థం కావట్లేదు. నేను స్వస్థపరుస్తానంటున్నారు. ఏంటి? రేఖంబరం అయ్యా, రాత్రి పడుకున్నాను రా. అయ్యా, పడుకున్న తర్వాత ఎవరో తెల్లగా వచ్చారా, అవునండి అయ్యా. నేను స్వస్థపరుస్తాను అంటున్నారు. పరిశుద్ధాత్మే మీతో మాట్లాడిందండి అయ్యా. ఏంటో నాకు అర్థం అవ్వలేదు. దేవుడేనంటావా? దేవుడేనండి అయ్యా. చర్చికి వెళ్దామంటావా? లేకండి అయ్యా, వెళ్దాం. మీరు అలా నిర్లక్ష్యం చేయకండి అయ్యా, వెళ్దారండి. సరే అండి. రేఖంబరం అయ్యా, వీళ్ళందరూ నా క్లినిక్ వచ్చారు. అవునండి అయ్యా. వీళ్ళందరినీ దేవుడు విమర్శించాను, పాస్టర్ గారిని తిట్టాను. ఇప్పుడు అక్కడికి వెళ్తారు, అందరూ ఏమనుకుంటారా?
అంటే ఎదుటివారిని అపహరిస్తారు కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అవహేళన చేయరండి అయ్యా. ఏం కాదండి అయ్యా, మీరు ధైర్యంగా ముందుకు నడండి అయ్యా. నిజంగా ఏమైనా అంటారంటావా? ఏమనరండి అయ్యా, మీరు నడండి, ప్రార్థన చేస్తాం మీకు. సరే. ఫస్ట్ గారు చెప్పండి అమ్మా. మా డాక్టర్ గారు వచ్చారండి, ఒకసారి ఆయన ప్రాబ్లం ఉంటే చెప్తారంట, ప్రార్థన చేయండి. ప్రసంగం అయిపోయి రండి అమ్మా, అప్పుడు తప్పకుండా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సరేనండి. యెషయా 53 ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే సెలవిచ్చాడు. కాబట్టి మనం అందరం ఆయన త్రోవలోనే నిలిచుదాము. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఫాస్టర్ గారు చెప్పండి. ఇదిగోండి మా డాక్టర్ గారు, ఒకసారి ప్రార్థన చేయండి. నమస్కారం అండి. మరణాతమ్మ. నమస్కారం అండి. మరి నాకు కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగోట్లేదండి. ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళాను. చెకప్కి వెళ్తే చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ పోయినాయి అన్నారు. నేనే 10 మందిని రక్షించేవాడిని. నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, మంచి పేరు ఉంది, నేనే వైద్యం చేసేవాడిని. ఎక్కడ వైద్యం ఉన్నా సరే నేను వెళ్ళి చేయించుకోగల కెపాసిటీ నా దగ్గర ఉంది. అయినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవ్వరు కూడా మీ వల్ల అవదంటున్నారండి. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. నాకు పిల్లలు ఉన్నారండి, నాకు లైఫ్ మీద బోల్డ్ హోప్స్ ఉన్నాయండి. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు. ఎలాగైనా మీరే బతికించాలండి నన్ను. ఇప్పటిదాకా నువ్వు లోకంలో తిరిగి ఉంటావు, కానీ ఇప్పటి నుంచి నువ్వు దేవుడి మార్గంలో నిలబడు, దేవుడిని తెలుసుకో, దేవుని రక్షణ పొందు. దేవుడే నీ జీవితంలో ఒక గొప్ప మహత్కార్యములు చేసి దేవుడు నీ ఆయన సన్నిధిలో ఒక సాక్షిగా నిలబెడతాడమ్మా. నిజంగా దేవుడు స్వస్థపరుస్తారండి. స్వస్థపడి మరణాత స్వస్థతశాలికి వచ్చి 7 వారములు నువ్వు తప్పకుండా వారములు వచ్చాయి. ఆ వారములు అయ్యే లోపల దేవుడు నిన్ను తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. మరి నేను దేవుడిని చాలా చెప్పానండి, పాస్టర్ గారిని కూడా చాలా మాట్లాడేసానండి. మరి దేవుడు నన్ను క్షమిస్తాడంటారా? తప్పకుండా క్షమిస్తాడమ్మా. నువ్వు ఆయన ఎద్ద నీ పాపములు ఒప్పుకొని నువ్వు నిలబడు, దేవుడు నిన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడు. సరే. కూర్చోవా. హలో, హలో. ఒకసారి మళ్ళీ రీచెకప్ చేద్దాం, ఒకసారి మళ్ళీ టెస్ట్లకి రండి. సరేనండి. మీరు వెళ్ళిపోండి, రిపీట్స్ వచ్చాక మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. సరే. అరే కమరం, అయ్యా మళ్ళీ చర్చికి వెళ్దామా? వెళ్దాం కదండి. సరే మరి. వారాలు జరుగుచుండగా ఆమె పొందుతున్న స్వస్థత. హలో, హలో. మీ రిపోర్ట్స్ వచ్చినాయమ్మా. అవునండి. ఇంతకు ముందు అన్ని బాడీ పార్ట్స్ పోయినాయి అని వచ్చినాయి, మీ రిపోర్ట్సే కదా? అవునండి. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ఏంటో తెలుసా? ఏంటండి? మీకు ఎలాంటి అనారోగ్యం లేదని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయమ్మా. అవునండి. నిజంగానా? ఇది ఎలా సాధ్యమైందంటారు? ఒక మెడిసిన్ కూడా వాడలేదు కదా. మీరు చెప్తుంది నిజమేనంటారా? నిజమేనమ్మా, నీకు ఎలాంటి వ్యాధి లేదు, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఏ మెడిసిన్ వాడక్కర్లేదు, నువ్వు చాలా హెల్తీగా ఉన్నావు. నిజమేనా? నిజమేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను నమ్మలేకపోతున్నానండి. ఓకే అమ్మా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా ఇదిగో నేను ఎంతో దూషించాను ప్రభువా, ఎన్నో మాటలు అన్నాను ప్రభువా. ఇదిగో నిన్ను హేళన చేశాను, దైవ సేవకులను హేళన చేశాను ప్రభువా. ఈ పాపని ఎందుకు పనికిరాని దానిని అయ్యా ఇదిగో మరణమే శరణ్యమైన స్థితిలో ప్రభువా నేను నీ సన్నిధికి రాగా నువ్వు అద్భుత రీతిగా స్వస్థపరిచావయ్యా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఇది ఎవరి వల్ల జరగదన్నారు ప్రభువా, అయినా నువ్వు నన్ను స్వస్థపరిచావు. నన్ను క్షమించు ప్రభువా. నిన్నెన్నో అనకూడని మాటలు అన్నాను ప్రభువా, దైవ సేవకులను దూషించాను ప్రభువా, నన్ను క్షమించండి. ఇక నువ్వే నిజమైన దేవుడు అని నేను నమ్ముకొని అయ్యా ఇదిగో తండ్రి నీతోనే నేను సాగుతానయ్యా. ఇక నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ లోకము వద్దు, ఏమీ వద్దు ప్రభువా. బ్రతికినంత కాలము నీ కోసమే, నీ సాక్షిగానే నేను బ్రతుకుతాను యేసయ్యా. థ్యాంక్స్ యేసయ్యా, థ్యాంక్స్. రేకంబ్రం పాస్టర్ గారికి చెప్తాను. పాస్టర్ గారు చెప్పండి అమ్మా. మరేమో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడండి. ఏంటంటే నేను అసలు ఏ మందుల వల్ల ఎవరి వల్ల అవదనుకున్నాను డాక్టర్ గారు. అలాంటిది నాకు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకునగా, మీరు ప్రార్థన చేయగా మరణాత స్వస్థశాలకు వారాలకు రాగా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. ఏంటంటే ఏ డాక్టర్ అయితే ఫోన్ చేసి
నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ పోయినాయి అన్నాడు. ఇప్పుడు ఏమీ లేదమ్మా, అంత హెల్తీగా ఉన్నా, నీకు ఏ బలహీనత లేదని చెప్పాడు డాక్టర్ గారు. చెప్పానమ్మా నీకు, ఆయన యొద్ద నువ్వు పాపంలో ఒప్పుకొని నువ్వు నిలబడితే కనుక దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడతాడని చెప్పాను. ఈ రోజు దేవుడు మరణాత స్వస్థశాలకి నువ్వు వారాలు వెళ్ళగా దేవుడు నిన్ను అత్యధికముగా ఆయన సాక్షిగా నిలబెట్టాడు. చూసావా? సాక్షి చెప్తాను. ఈ స్కిట్ ద్వారా తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ఈ స్కిట్ పాత్రలో నేను ఒక డాక్టర్గా ఉండి నా దగ్గర వెలకెట్టలేని ధనం ఉన్నా, పేరున్నా, ప్రఖ్యాతులున్నా, నేనే ఒక 100 మందిని బ్రతికించేంత కెపాసిటీ నాకున్నా, నాకే ఏదో తెలియని రోగము వచ్చింది. ఆ రోగము ఎవరి వల్ల అవ్వలేదు. కానీ నేనేమనుకున్నాను, దేవుణ్ణి దూషించాను, దైవజనులు దూషించాను. కానీ ఒకనొక సమయంలో నాకు ఆ డబ్బు కలిసి రాలేదు, ఆ బంధువులు కలిసి రాలేదు, ఆ పేరు ప్రఖ్యాతులు ఏమీ కలిసి రాలేదు. నిజానికి చివరికి ఆధారమైంది దేవుడు ఒక్కడే. దేవుడిని, నిజమైన దేవుడిని అంగీకరించిన తరువాత నా జీవితంలో దేవుడు ఎవరైతే అన్ని పార్ట్స్ పోయినాయి అని అన్నారో అదే దైవసేవకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించగా మరణాత స్వస్థశాలకు వారాలు పెట్టుకుని వెళ్ళగా దేవుడు మరణ 2 వారాలకు అద్భుత కార్యం చేసి నన్ను ఇక్కడ సాక్ష్యం పెట్టారు. మీలో ఎవరైనా ఏ కష్టాలతో ఉన్నా, వ్యాధులతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నా, ఈ రోజుల్లో కానొక సమయంలో బంధువులు ఆదరించరండి, డబ్బు రాదు, ఏమీ రాదు, కానీ నిజమైన దేవుడు ఒక్కడే మనల్ని రక్షించగలడు. మీరు కూడా ఏ కష్టాలతో ఉన్నా మరణాత స్వస్థశాలకి మన జాన్ పీటర్ గారి ద్వారా నిర్మించబడిన మరణాత స్వస్థశాలకి రండి. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఇక మరణిస్తామో ఇక బ్రతకమో అనే స్థితిలో కూడా దేవుడు లేవనెత్తి దేవుడు మరణాత స్వస్థశాలలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు. మీరు కూడా వచ్చి నా అలాంటి సాక్షులుగా నిలబడాలని ఆశిస్తున్నాను. అందరికీ మరణాత. ఈ సమయం ఇచ్చిన అయ్యారికి, అమ్మగారికి మరణాత.